తెలివితేటలు నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయో లేవు నేను చెప్పను గాని దేవుని వాక్యం ఉన్న ప్రియమిళ్ళారా, ఈ రోజున సంఘములో సభ్యుడిగా, సంఘంలో సభ్యురాలుగా చేసిన నిన్ను నన్ను కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన నిత్య రాజ్యం కొరకు సిద్ధపరిచి వరుడుగా రాబోతున్నటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువారి ఎదుట సంఘానికి మచ్చైన డాగైన కలంకము లేకుండా ఆయన ఎదుట నిలబెట్టాలని నిన్ను నన్ను కూడా ఒక సంఘానికి బద్దులుగా చేసి, ఒక సంఘంలో నిన్ను స్థిరపరిచి, ఒక సంఘంలో ఒక సేవకుడికి అప్పగించి, నీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేసి నిన్ను దేవుని రాజ్యానికి తాను సిద్ధపడి నిన్ను కూడా సిద్ధపరిచేటువంటి ఒక ఉన్నతమైన ప్రక్రియలో విశ్వాసులందరినీ కూడా దేవుడు ఈ రోజు ఇలా సమకూరుస్తూ ఉన్నాడు. ఈ మర్మము తెలియక, ఈ సత్యం తెలియక ఎంతో మంది సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. ఎంతో మంది సంఘం పట్ల అలక్ష్యాన్ని చూపిస్తూ ఉంటున్నారు. ఎంతో మంది సంఘములో ఈ రోజున స్థిరపడలేనటువంటి, ఒక ఎటు గాలేస్తే అటు పోయేటట్లుగా ఈ రోజున ప్రజలు ఉంటూ ఉంటున్నారు. దయచేసి అలా ఉండొద్దు.